న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో సాయి కృష్ణ కుటుంబ సభ్యుల సమావేశం ముగిసింది. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు సాయి కృష్ణ తల్లి వెల్లడించారు. తమతో మాట్లాడిన ముఖ్యమంత్రి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. సాయి కృష్ణకు అన్యాయం జరిగినట్లు తెలితే నిందితుల్ని శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని సాయి కృష్ణ తల్లి వివరించారు. మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, మేం న్యాయం మాత్రమే జరగాలని కోరుకున్నామని సాయి కృష్ణ తల్లి తెలిపారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తమకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్, లోకేష్ కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిశాక మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిందని అన్నారు. తమకు రాజకీయాల్ని అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, తమకు ఏ సాయం కావాలన్నా తనను కలవాలని సీఎం సూచించారని తెలిపారు. ఇది రాజకీయపరమైన హత్య కాదని, పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనగా చూస్తున్నామని సాయి కృష్ణ బంధువులు స్పష్టంగా చెప్పారు. సీఎం చంద్రబాబుతో సాయి కృష్ణ కుటుంబ సభ్యుల సమావేశం ముగిసింది. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు సాయి కృష్ణ తల్లి వెల్లడించారు. తమతో మాట్లాడిన ముఖ్యమంత్రి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. సాయి కృష్ణకు అన్యాయం జరిగినట్లు తెలితే నిందితుల్ని శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సాయి కృష్ణ తల్లి హామీ ఇచ్చారని వివరించారు. తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, మేం న్యాయం మాత్రమే జరగాలని కోరుకున్నామని సాయి కృష్ణ తల్లి తెలిపారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తమకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్, లోకేష్ కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిశాక తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిందని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక లైవ్ లో అందిస్తారు. హారిక, చెప్పండి, సీఎంతో సాయి కృష్ణ కుటుంబ సభ్యుల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహిళ, ఈ రోజు సీఎం చంద్రబాబు ఇంటికి రాజా సాయి కృష్ణ తల్లి అలాగే ఆయన మేనమామ రావడం జరిగింది. సీఎం తో కూర్చొని వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంగా సాయి కృష్ణ అదృశ్యంపై ఎంతో విచారణ జరుపుతున్నారు. దాని మీద ఎవరు అన్యాయం జరుపుతున్నారో కూడా విచారణ చేపట్టాలని, వాళ్ళకి తగిన పరిష్కారం చూపించాలని ఈ ప్రభుత్వం వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తుందని, వాళ్ళ మీద తగిన నమ్మకం కూడా ఉందని తల్లి వ్యక్తం చేయడం జరిగింది. సుమారు గంట సేపు సీఎం చంద్రబాబుతో కూర్చొని సమావేశం జరిగింది.
సో సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సింగపూర్ పర్యటన తర్వాత సీఎం అలాగే పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఈ కేసు గురించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆ కేసులో కొంచెం అక్రమం జరగడం వల్ల సిఐ నాగరాజన్ కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తల్లి అలాగే మేనమామ మీడియా ముందు మాట్లాడుతూ వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉందని, సో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తుందని సీఎం తనకి హామీ ఇచ్చారని కూడా చెప్పారు. సో మీడియా పరంగా వాళ్ళ మేనమామ కూడా మాట్లాడుతూ ఇది రాజకీయ పరమైనది కాదని, ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం అని కూడా చెప్పారు. సో ఇది ఇంకా పెద్దది చేయకుండా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నామని కూడా వాళ్ళ మేనమామ స్పష్టం చేయడం జరిగింది. మెహజా, మరి ఈ విషయాన్ని తీసుకొని విపక్షం గాని, విపక్ష నేత జగన్ గాని దీనికి రాజకీయ రంగు అద్దడం, ఈ విషయాన్ని ఎలా చూడాలి? ప్రజలకి వాళ్ళు ఈ రకంగా వక్రీకరిస్తూ ఏం కన్వే చేస్తున్నారు అనుకోవచ్చు? ఈ విషయాన్ని రాజకీయ పరంగా అంటే ప్రతిపక్షాలు ఎంతో వక్రీకరించడం జరిగింది. సో దీని మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సరిగ్గా లేదు, పోలీసులు మాయం చేశారు. దీనిది ఈ మొత్తం కేసుని కూటమి ప్రభుత్వం మీద రుద్దడానికి ట్రై చేసింది. సో వాళ్ళ తల్లి ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ ఇది రాజకీయ పరమైనది ఏం కాదు అని చెప్పడం అయితే ఒక కరాఖండిగా తేల్చి చెప్పేశారు మహిళ. సో ఇది రాజకీయ పరమైనది కాదు, సీఎం చంద్రబాబు కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఎవరైతే సాయి కృష్ణ ఉన్నారో తనకి ఆల్రెడీ తన మీద ఎన్నో కేసులు కూడా ఉన్నట్టు తెలిసింది. సో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు మొన్న వాళ్ళ మేనమామ కూడా మాట్లాడుతూ ఓకే తప్పు చేశాడు మేము ఒప్పుకుంటాము, కానీ ఈ రకంగా ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. మరి అంటే సాయి కృష్ణ తరపున కేసులు ఏంటి, అసలు అతని వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చూడాలి? సో ఆల్రెడీ మనలో సాయి కృష్ణ మీద ఎన్నో పాత కేసులు చాలా ఉండడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే వ్యక్తిగత కలహాల వల్ల ఆ పోలీసులు అలా లాకప్ డెత్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పినా, దీన్ని డైవర్ట్ చేయడానికి ఎవరో డెడ్ బాడీ చూపించి కూడా ఇది సాయి కృష్ణ అని చెప్పడం, ఇదంతా కాదు ఫైనల్లీ సాయి కృష్ణ డెడ్ బాడీ అది కాదు అని చెప్పడం, ఇదంతా వాళ్ళ మదర్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది గత కొన్ని అతని మీద కూడా పాత కేసులు అయితే చాలా ఉన్నాయి. అయితే ఆ కేసులన్నీ ఒక తప్పుదారి పట్టించే విధంగా ఒకేసారి లాకప్ డెత్ అనేది హైలైట్ అవ్వడం కూడా ఒక బాధాకరమైన విషయం. దీని మీద సరిగ్గా కేసు దర్యాప్తు అనేది చేపడితే భవిష్యత్తులో ఇంకా నిజాలు బయటకు వస్తాయని కూడా వాళ్ళ తల్లి చెప్తున్నారు. రైట్, అయితే మరి ప్రస్తుతం సిఐపై సస్పెన్షన్ వేట్ ఏదైతే పడిందో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం సిఐ మీద సస్పెన్షన్ కేసు అయితే జరిగింది. దీనికి సంబంధించి సిపితో కూడా మాట్లాడడం జరుగుతుంది, పై అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కేసులు ఇలాంటి అక్రమాలు బయటపడితే కనుక ఎవరినైనా శిక్షించేస్తామని చెప్పి కరాఖండిగా సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో పూర్తి వివరాలు తీసుకొని దర్యాప్తు అయితే ముమ్మరంగా చేపట్టాలని ప్రతి ఒక్క అధికారులకి సీఎం ఆదేశాలు జారీ చేశారు ఇంద్రజ. సో ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా అలాగే ఇప్పుడున్న అధికారులు కూడా ఇంకా ముమ్మరంగా దర్యాప్తు అనేది వేగవంతం చేసి తగిన న్యాయం చేస్తారని అయితే మనం ఆశించవచ్చు. రైట్, థ్యాంక్ యూ హారిక.